ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుందామా. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొంటేయందు ఏమి కలిగించే ఐక్యం అంటే ఐక్యమును ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు సంఘానికి ఎఫెసీయులకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధానమను బంధము చేత. ఏ బంధం ఉండాలండి మన మధ్యలో? సమాధానం అనేది ఒక బంధం. సమాధానం అనేది ఒక బంధం. మీరు తాటి చెట్టు ఎక్కే వాళ్ళని చూసారు ఎప్పుడన్నా? ఏమండి, తాటి చెట్టు ఎక్కి ఆయన కాళ్ళకి, 2 కాళ్ళకి ఒక తాడు కట్టుకుంటాడు కదా. ఆ తాడుని ఏమంటారంటే బంధం అంటారు. తాటికాయలు కోసి ఆయన తాటి చెట్టు ఎక్కాలనుకోండి, నడుముకు ఒక బంధం వేసుకుంటాడు, కాళ్ళకోటి పెట్టుకుంటాడు. ఈ 2 సరిగా ఉంటేనే పైన చక్కగా ఎక్కుతాడు. లేకపోతే మధ్యలో పుట్టుకుమందంటే అయిపోయినట్టు పని కదా. సమాధానం అనే బంధము చేత. ఇప్పుడు ఈ మందిరములో తెరలను 5 తెరలను ఒకదానిగా తయారు చేయమన్నాడు, మరో 5 తెరలను ఒకదానిగా తయారు చేయమన్నాడు. వీటిని ఏం చేయమన్నాడంట? మరలా ఆ కొలుకుల్లో ఈ బంగారు గుండీలు పెట్టి వాటిని ఒకటిగా చేయాలి. ఇంతేకాదు, తెరలు మాత్రమే కాదు, కానీ తర్వాత ఏం చేయమనంటే పలకలు తయారు చేయమన్నాడు. ఈ పలకలు నిలబెట్టి వాటికి మధ్యలో అడ్డు కర్రలను తయారు చేయమన్నాడు. ఎందుకు? వాటన్నిటినీ కలపటం కోసం అడ్డు కర్రలను తయారు చేయమన్నాడు. ఈ అడ్డు కర్రలు, అలాగే వీటిని సపోర్ట్ చేయడానికి ఏం చేయాలంటే స్తంభాలు, వాటికి తోడుగా దిమ్మలు, ఇవన్నీ పెట్టి నిలువుగానేమో పలకలు ఉన్నాయి, అడ్డుగానేమో కర్రలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పలక ఒక పలక నిలబెట్టాం, ఇంకో పలక నిలబెట్టాం. ఈ 2 కలిసి అంటే మధ్యలో ఏం చేసిందండి? అడ్డుకర్ర వేసి వాటిని జత చేసినప్పుడు ఈ పలకలన్నీ కూడాను ఒకే క్రమంలో నిలబడి ఉన్నాయి. ఎలా నిలబడ్డాయి అంటే ఇదిగో మధ్యలో ఉన్నటువంటి అడ్డకర్రలు వాటిని కలిపి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మందిర నిర్మాణములో మనము ఎటువంటి దేవుని ఏర్పాటు చూస్తున్నాం. చూడండి, ఐక్యతను మనము ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. అంటే శ్రద్ధ కలిగిన వారై అంటే ఏం చేయాలి మనము? వింటున్నారా? నా మాట జాగ్రత్త వింటున్నారమ్మా? అయ్యా వింటున్నారా? శ్రద్ధ కలిగి ఉండాలంటే మన మాటలు ఐక్యాన్ని పాడు చేస్తున్నాయేమోనని జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి. ఆవేశపడి మాట్లాడడం కాదు, కానీ ఆలోచన చేసి మాట్లాడు. నా మాటలు సంఘములో ఐక్యతకు ఆటంకము కలిగించకూడదు. నా మాటలు కుటుంబంలో ఐక్యతకు ఆటంకము కలిగించకూడదు. నా మాటలు మనం పనిచేసే స్థలములో ఐక్యతకు ఆటంకము కలిగించకూడదు. మనం ఎక్కడున్నా సరే ఐక్యత అనే బంధం చేత బంధించబడిన వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నా సొంత నిర్ణయం ఎవరికైనా అభ్యంతరంగా ఉందేమో, నా సొంత ఆలోచన ఎవరికైనా అభ్యంతరంగా ఉందేమో, నా కుటుంబంలో అభ్యంతరంగా ఉందా, నా సంఘంలో అభ్యంతరంగా ఉందా, ఇదిగో నేను పనిచేసే స్థలంలో అభ్యంతరంగా ఉందా. విమానంలో ప్రయాణం చేస్తున్నారంట. విమానం ఎవరిది? టికెట్ కొన్నవాడు ప్రతి ఒక్కరు నాది విమానం సరిపోద్దా? ఏమండి, టికెట్ కొన్నవాడు ప్రతి ఒక్కరు నాదే విమానం అనకూడదు. నీకు ఈ సీట్ అలాట్ చేశారు, ట్రైన్ ఎక్కాం, ట్రైన్లో నీకు ఈ బెర్త్ అలాట్ చేశారు, ఈ సీట్ అలాట్ చేశారు, బస్సులో నీ టికెట్ బుక్ చేసుకున్నావు, నీ టికెట్ నెంబరు ఎంత, నీకు ముందే కావాలని చెప్పుకున్నావుగా, నాకు కిటికీ పక్కనే ఉండాలి కదా. మరి ముందే రిజర్వేషన్ చేసినప్పుడు దాంట్లో ఏ బెర్త్ కావాలి, కింద బెర్త్ కావాలా, మధ్యలో కావాలా, పైది కావాలా, దాంట్లోనే మనం పెట్టుకుంటున్నాం కదా. లేకపోతే అలాట్మెంట్ చేస్తున్నారు కదా. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ యొక్క శాసనాలు మనం గౌరవించాలి. దీనిలో ఇదిగో నాకు ఇచ్చిన ఈ సీటు కాబట్టి నేను ఈ సీట్లోనే కూర్చోవాలి అని, ఒక సీట్లో కూర్చొని ఇంకో సీట్లో కాలు పెట్టుకుంటారంటే ఒప్పుకుంటారా? ఏమండి,
మన చర్చిలో మాదిరిగా నేను కాలు చాపు కూర్చుంటాను, నేను ఒక చోట ఏమన్నా నేను కూర్చుంటే ఒక చోట నా బైబిల్ బ్యాగ్ ఉండేది, మా అమ్మాయి వస్తూ ఉంది, ఇంకొక పుస్తకం అక్కడ పెట్టాను. మనము నేను చేసే పని ఇతరులకు ఆటంకము రాకూడదు, నేను మాట్లాడే మాట ఇతరులకు ఆటంకము కాకూడదు. శ్రద్ధ కలిగిన వారై, ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరినొకడు. ఎంత శ్రద్ధ ఉన్నా కానీ కొంతమంది నోరు దూలం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, నోరు దురుస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, నోరు జారి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి శరీర సంబంధమైనటువంటి ఆవేశాలు ఉంటాయి, వాళ్ళకి సైతాను ప్రేరేపణకు లోబడే వాళ్ళుగా ఉంటారు. అటువంటి ఏదైనా జరిగితే మీరేం చేయమనంటే ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి. ఏం కావాలి మనకి? సహనము కావాలి. ఏమండి? ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి. తర్వాత మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణ వినయముతోనూ వినయం ఉండాలి, సాత్వికము ఉండాలి. వీటితో మీరు నడుచుకోనవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎన్ని ఉండాలంట దీంట్లో? ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, 5 ఉండాలి. ప్రేమ, అలాగే బంధం ఉండాలంట. ఐక్యత అనే బంధం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, 7 ఉండాలి మొత్తం కదా. ఈ 7 లేకుండా నాకు భాషలు వచ్చినాయి, నాకు ప్రవచనాలు వచ్చినాయి, నాకు దర్శనాలు వచ్చినాయి అని వెళ్తే పోయి 8లో పడతావు. ఈ 7 ఉండాలి. ఆ తర్వాత నీకు ఏది ఇచ్చినా సరే దేవుడు అది నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేకుండా మనము ఏ ప్రవచనాలు చెప్పినా, ఏ దర్శనాలు చెప్పినా, పౌలు గారు అన్నారు, మర్మములన్నిటినీ గ్రహించగలిగిన ప్రవచనాలు నేను చెప్పినా సరే ప్రేమ లేని వాడినైతే నేను వట్టివాడు, వ్యర్థుడనే కదా. పరిశుద్ధాత్మ 9 కృపావరాలు పరిపూర్ణంగా మనం కలిగి ఉన్నా సరే వీటన్నిటికంటే ప్రేమ శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆత్మవరాలు మనకి దేనికంటే మనల్ని దేవుడు బలపరచడం కోసమే, కానీ ప్రేమ యేసే చూపించిన ప్రేమ కంటే మనం ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళము కాదు. అది నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా దేవుడు మనకు ఇస్తున్నారు. మనం భాషలతో మాట్లాడుతున్నామంటే భాషలతో మాట్లాడేవారు మనుషులతో కాదు, దేవునితో. వాడు తనకు క్షమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నాడు. ప్రేమైన దేవుని ఇలా గమనించండి. ఈ ఐక్యత మనము కలిగి ఉండాలని ప్రభు ఇదిగో ఈ మందిర నిర్మాణంలో మనకు చూపించాడు. దేనిలోనండి? ఆ తెరలు, ఆ పలకలు చూడండి. చుట్టూ ఏమో తెరలు ఉండాలన్నారు, పైనేమో కప్పు ఉండాలన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి? తెరలుండి పై కప్పు లేకపోతే ఉపయోగం ఉందా? పై కప్పు ఉండి తెరలు లేకపోతే ఉపయోగం ఉందా? లేదు కదా. తెరలుండాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మూలాంశంలో నిర్గమకాండం 36వ అధ్యాయం మనం ముగించుకుందామండి. చూడండి దయచేసి. నిర్గమకాండం 14 వచ్చింది చూడండి. 36:14. మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలుగా చేసెను. ఇవేమో 11 తెరలుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. చాలా. ఇక చూడండి, ఇక్కడ ఏముండాలంట? పైన తెరలు ఉండాలి. ఎటువంటి తెరలంట? మేక వెంట్రుకలతో తెరలు చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చుట్టూ ఏమో దేంతో చేశారంట? నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చేశాడు. ఇక్కడ గమనించండి అమ్మ, నా వైపు చూస్తున్నారా? చుట్టూ తెరలు ఉండాలన్నారు. ఈ తెరలేమో నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన సన్నని నారతో చేయమన్నాడు. పైన కప్పు ఉండాలన్నాడు. ఈ కప్పునేమో తెరలతో చేయమన్నాడు. దేని తెరలతో చేయమన్నాడు? మేక వెంట్రుకలతో చేయమన్నాడు. గమనించారా? ఈ చుట్టూ ఉండేదేమో నూలుతో చేశారు, సన్న నారతో చేశారు. పైన ఉన్నదేమో మేక వెంట్రుకలతో చేశారు. ఎందుకని? పైన ఉండేదేమో అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునేదిగా ఉండాలి. మంచు పడినా తట్టుకోవాలి, ఎండబడినా తట్టుకోవాలి, వర్షం పడినా తట్టుకోవాలి. ఇది చుట్టూ ఉన్నది దాని కాపుదల్లో ఉంటుంది కాబట్టి దానికంటే కొంచెం డెలికేట్గా ఉంది కదా చుట్టూ చేసింది. అందుకని ఈ మందిరములో అందరూ ఒకే రకమైన భారం కలిగి ఉండరు. కొంతమంది
ఎండైనా వానైనా చలైనా సరే మేము మందిరంలో ఖచ్చితంగా వచ్చి తీరుతామని వస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అన్నీ బాగున్నప్పుడు వస్తారు, లేకపోతే అడ్రస్ ఉండదు. పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, చలికాలం కూడా రావాలని చెప్తున్నాడా? ఇంత ఎండ అయితే ఎవడవుతాడమ్మా? ఇంత ఎండలో ఎవరు వస్తారు? ఇంత వాన అయితే ఎవరు వస్తారు? అసలు ఇంత వాన అయితే ఎవరు వస్తారు? కానీ కొంతమంది సుఖమైన భక్తి కోసం ఎదుగుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘములో మనము పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోతే మన జీవితము వ్యర్థమే. మన యొక్క విశ్వాసము అగ్ని పరీక్ష కూడా అది ఏం చేయాలంటే నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎండైనా మేము దేవుని సంఘంలో ఉంటాము, వానైనా సంఘంలో ఉంటాం, చలైన సంఘంలో ఉంటాం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మేము సంఘంలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ 18వ వచనంలో, ఆ గుడారము ఒక్కటిగా ఉండినట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను, మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దానికి మీదుగా సముద్ర వస్తల తోళ్లతో పైకప్పును చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పైన ఇత్తడి గుండీలు పెట్టారంట. ఎన్ని గుండీలు ఉన్నాయి ఇక్కడ? 50 గుండీలు ఉన్నాయి. ప్రక్కన ఏమున్నాయి? ఇత్తడి కాకుండా బంగారు గుండీలు పెట్టాడు. ఎన్ని గుండీలు ఉన్నాయి? 50. ప్రక్కనేమో 50 గుండీలు ఉన్నాయి, పైనేమో 50 గుండీలు. మొత్తం ఎన్ని గుండీలు ఉన్నాయి? 100 గుండీలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు 100 అభిషేకం మనకు దయచేయనుగాక. చుట్టూ కాపుదల ఉంది, పైన కాపుదల ఉంది, ఐక్యత ఉన్నది. ఇదిగో దేవుని యొక్క అభిషేకము ఈ గుడారం మీదకి ఆ మహిమ మేఘం వచ్చినప్పుడంట. గమనించారా? జాగ్రత్తగా ఈ మాట. సొలొమోను గారు మందిరాన్ని నిర్మించి బలి అర్పణలు చేయగానే దేవుని యొక్క తేజస్సు మహిమ ఆ మందిరము లోపలికి వస్తారంట. యాజకులు నిలబడలేక వారు ఆ ప్రభావమును భరించలేకపోయారంట. ఇప్పుడు ఆ షకీనా మహిమ మేఘము ఈ మందిరం మీదకి దిగిరాగానే పైన మేక వెంట్రుకలతో చేసినటువంటి పైన కప్పు ఉన్నది కదా, తెరలు ఉన్నాయి కదా, ఆ తెరలపైకి ఆ మహిమ, పగలు మేఘస్తంభం వచ్చింది, రాత్రి అగ్నిస్తంభం వచ్చింది. కానీ అవన్నీ కాలిపోలేదు, అవన్నీ పాడైపోలేదు. దేవుని మహిమను అవన్నీ ఐక్యముగా భరించినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనమందరం కలిసి ఈ తెరలుగా మనం నిలబడాలి, పైకప్పుగా మనం నిలబడాలి. ఆ తర్వాత పలకల గురించి రాయబడింది. ఆ పలకలుగా మనము నిలబడాలి. చూడండి, 34వ వచనములో ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులు పొదిగించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ పలకలు నిలబెట్టి పలకలకి అడ్డకర్రలు పెట్టారంట. ఈ అడ్డకర్రలు చెక్క కర్రలు బయటకు కనపడకుండా పైన ఏమి అంటే బంగారు రేకులు పెట్టారు. ఏమంటే చుట్టూతోనేమో బంగారు గుండీలు పెట్టారు. ఇప్పుడేమో ఇక్కడ ఆ పలకలకేమో అడ్డకర్రలు పెట్టేసి ఒకదానితో ఒకటి ఐక్యం కలుగజేసి ఆ ఐక్యతను కాపాడుతూ కొనసాగుతూ పటిష్టంగా ఉంటూ బంగారు రేకును అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం దేవుని యొక్క లేఖనములో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఈ తెరలు, ఈ పైకప్పు, ఈ పలకలు, ఈ కొలుకులు, ఈ గుండీలు, ఇవన్నీ కూడాను మందిరమును మనకి బాహిరంగముగా బాహాటముగా బయటికి కనబరుస్తూ ఉన్నాయి. ఇదంతా ఇలా నిలబడగలిగిందంటే ఇది పర్మనెంట్ కాదు. కానీ ఈ తెరలు, ఈ పైకప్పు, ఈ పలకలు ఇవన్నీ కూడా ఇలా నిలబడగలిగినాయి అంటే ఒకదానితో ఒకటి ఐక్యమై ఉండటం వలన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంఘం అంతా ఇలా నిలబడగలిగిందంటే ఒకరితో ఒకరు ఏకాభిప్రాయము కలిగి ఉండటం వలన. మన కుటుంబం ఇలా అభివృద్ధి చెందుతుందంటే ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండటం వలన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో క్రీస్తు యేసునందు మనమందరము కూడాను ఏకముగా ఉండాలని లేఖనము సెలవిస్తుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44 నుంచి 42 నుంచి మనం చూసినట్టయితే అక్కడ ప్రభువులు మనమందరము కూడాను ఏకముగా కూడుకోవాలి. 44వ వచనం చూడండి దయచేసి.
44వ వచనం గమనించండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఎట్లాగంటండి? ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచు. చాలా అక్కడ వారందరూ కూడా ఏకముగా కూడుకొని ఉన్నారంట. మనందరం కూడా ఐక్యముగా కలిసి సంఘములో మన యొక్క బాధ్యతలను కూడా మనము చక్కగా నిర్వర్తించాలి. అలాగే రోమాపత్రిక 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉన్నట్లు. మనస్సు కలిసిన వారై ఉండి ఏకభావం ఉండాలి, ఏకగ్రీవముగా ఉండాలి, మనస్సు కలిసిన వారు. నీ కుటుంబంలో ఒకవేళ ఏకభావం లేకపోతే, మనసు కలిసి ఉండకపోతే దయచేసి గమనించండి. ముందు మనసులు కలవాలి, ఆలోచనలు కలవాలి, అభిప్రాయాలు కలవాలి, తాత్పర్యం కలవాలి. కొరింథీ పత్రిక చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు. ఏ భావం అంటండి? ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఏక మనసు కలిగి ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి, ఏక తాత్పర్యము కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం కూడా చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం మనం చదివినట్లయితే, నేను వచ్చి మిమ్ము చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో. ఏ భావం అంటండి? ఒక్క భావము. మన మాట అంతా ఒకటే. దేవునికి స్తోత్రం. మన కుటుంబం అంతా ఒకటే మాట, ఒకటే బాట. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. సువార్త విశ్వాస పక్షముగా మీరందరూ కూడా పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. క్రీస్తు యేసయ్య మనల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా, క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనమందరం కూడాను జీవించాలని లేఖనము సెలవిస్తుంది. అలాగనే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే కొరింథీ పత్రిక 1వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తులో మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. క్రీస్తులో మనందరం ఒక్క శరీరం. మనందరం కూడా అవయవాలు వేరువేరుగా ఉన్న కానీ శరీరం అంతా ఒక్కటే. అలాగనే మనందరం కూడా ఒక్కటే శరీరముగా, ఒకటే సంఘముగా, ఒకటే మనసు. ఏమండి, ఈ శరీరం గమనించారనుకోండి, ఈ శరీరంలో చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. ఈ చెయ్యికి కోపం వచ్చి ఈ చెయ్యి కనుక నేను తినను పోండి అందనుకోండి, ఈ చెయ్యి కనుక కుడి చెయ్యి ఎడం చెయ్యి రెండు కలిసి నేను అసలు తిన్నాను అనుకోండి, అప్పుడు శరీరం అంతా ఏమైంది? ఆకలి అయింది కదా. మిగతా అవయవాలన్నీ అమ్మమ్మ కొంచెం తీసుకొని తినమ్మా, ఏదైనా తినమ్మ కానీ ఆకలి అవుతుంది, కడుపు అడిగిద్ది, శరీరం అడిగిద్ది, నాకు నీరసం అవుతుంది కొంచెం తినమ్మా అని అడిగిద్ది. నేను తినంటే మీకు అర్థం కావట్లా, నేనేందో మీకు అర్థం కావట్లా, నా విలువేంటో మీకు అర్థం కావట్లా అని ఈ రెండు చేతులు ఆగిపోయిన అనుకోండి, చివరికి ఏమైంది? ఈ చేతులు కూడా నీరసం వచ్చి పడిపోద్ది కదా. అందుకని మనం అందరం ఎలాగంటా, ఒక్క శరీరంలోని అవయవముల మాదిరి. ఒకరేమో ఒక చెయ్యి, ఒకరేమో కాలు, ఒకరేమో ఒక నోరు, ఒకరేమో ఒక కళ్ళు కదా. ఏది లేకపోయినా ఇబ్బంది ఉండేది కదండి, ఏది పని చేయకపోయినా ఇబ్బంది. అందుకని అందరం ఒక్క శరీరంలోని అవయవముల వలె ఐక్యముగా ముందుకు కొనసాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. నామానికి ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే, ఒక ల్యాండ్ ఇష్యూ వల్ల ఒక 8 months నుంచి బాధపడుతున్నాము మా ఫ్యామిలీ మొత్తం. ఆల్మోస్ట్ ఇక్కడ మన సంఘంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. ఒక 8 months నుంచి ప్రేయర్ చేస్తూ ఉన్నారు.
మన పాస్టమ్ గారు స్పెషల్ మీటింగ్స్ పెట్టి మరీ మా గృహంలో ప్రేయర్ మీటింగ్స్ పెట్టారు. మా నాన్నగారి పేరు చంటి. మాకు ఒక దేవుడి అనుగ్రహం కొరకు ఒక చిన్న షాప్ ఉందండి, స్క్రాప్ షాపు. చాలా సంవత్సరాల నుంచి అద్దెకే ఉంటున్నాము. షాప్ ల్యాండ్ అంతా అద్దెకే పెట్టుకున్నాము. కానీ ఈ సంవత్సరం మనం ల్యాండ్ కొనాలని చెప్పి 2022లో మా నాన్నగారు డిసైడ్ అయ్యి ఒక ల్యాండ్ చూడటం జరిగింది, పెద్ద ల్యాండ్. అది అమ్మకానికి వచ్చినప్పుడు మా నాన్నగారు వెళ్ళి దాంట్లోని ఒక సగభాగం కొందామని ఫిక్స్ అయ్యి మాట్లాడి ఒక 20% మా కాడ ఉన్నది మొత్తం సేకరించి ఒక 20% కట్టడం జరిగింది ల్యాండ్కి. తర్వాత ఏమైందంటే మేము కొనేటప్పుడు మాకు ఆ విషయం తెలియదు, ఆ ల్యాండ్కి ఒక 2 ఓనర్స్ ఉన్నారని. కొన్న అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత తెలిసింది. మేము వెళ్ళి ఒక 2 ఓనర్స్లో ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర మేము అగ్రిమెంట్ చేయించుకున్నాము. వాళ్ళిద్దరు పార్ట్నర్స్కి గొడవైందనమాట. మాకు చెప్పకుండా నువ్వు ల్యాండ్ ఎందుకు అమ్మావు, నాకు చెప్పాలి కదా, నేను అమ్మను అని అలా గొడవ పడ్డారు. వాళ్ళిద్దరు రిజిస్టర్ చేస్తేనే ఆ స్థలం అనేది మన పేరు మీదకి వచ్చిద్దండి. అలాగా వాళ్ళిద్దరు మాట్లాడుకోక ఒక మధ్యలో ఒక మీడియేటర్ ద్వారా మళ్ళీ మనీ అంతా ప్రాబ్లం అయ్యి ఒక 4 months అలా గడిచింది. సరే వాళ్ళిద్దరూ రాజీకి వచ్చారు, మనకి ల్యాండ్ చేస్తామన్నారు. ఓకే, పక్కనది కూడా అమ్ముడు పోవాలి. మొన్న ల్యాండ్లో మనం తీసుకుంది సగమే, మా నాన్నగారు అగ్రిమెంట్ చేయించుకున్నది. పక్కన ల్యాండ్ కూడా వేరే వాళ్ళు కొందామని వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఓకే తీసుకుందామని ఒక 2 రోజులు అంతా సెటిల్ అయిపోయింది. ఇంకా ఒక 2 రోజుల్లో రిస్క్ వెళ్ళిపోదాము అనుకున్నాం అందరం. కానీ ఒక 2 days ముందే మళ్ళీ వాళ్ళు మా పక్కన తీసుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోయారు, మాకు వద్దని వెళ్ళిపోయారు. మళ్ళీ 3 నెలలు 4 నెలలు వెయిట్ చేయాలి, అంత ఇబ్బంది పడ్డాము, వెయిట్ చేసాము. లాస్ట్కి అందరూ అన్నారు మీరే తీసుకోండి, మీరే చేయాలి దానికి, అది ఇది అన్నారు. కానీ మేమంతా స్తోమత లేదు, అప్పటికే ఈ ల్యాండ్ తీసుకుంటానికి సొంత ల్యాండ్ అనే ఒక సగం తీసుకుంటానికే ఉన్న ఇల్లు తాకట్టు పెట్టేసేసి, ఉన్న ఫ్లాట్లు ఇవన్నీ తాకట్టు పెట్టేసేసి ఎలాగైనా చేద్దాము, మనకి బ్యాంక్ లోన్ వచ్చింది, మనకి షాప్ మీద బ్యాంక్ లోన్ ఇస్తారు. 100 రూపాయలు ఖర్చు అయితే మేము తీసుకున్న ల్యాండ్కి 80% లోన్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యి దిగాము. అలాంటిది పక్కన కూడా మీరే తీసుకో అని మమ్మల్ని చెప్పారనమాట. లేదు మా వల్ల కాదు, మాకు ధైర్యం సరిపోక మేము ఆగి ఉన్నాము, 3 నెలలు 4 నెలలు ఆగి ఉన్నాము. ఎలాగ దేవా ఏంటి అంతా ఇన్ని సమస్యలని మేము కుంగి ప్రార్థించుండగా జనాలు అందరూ అనేవాళ్ళు వీళ్ళకి ఎలా జరిగింది అలా జరిగింది సంథింగ్ ఇలాగా, ఇంకా వీళ్ళు ల్యాండ్లో ఇరుక్కున్నారు, మనీ రావు, ల్యాండ్ రాదు, ఏది కాదు అని చెప్పారు. మేము ఇంకా పక్కన కూడా ఎలా తీసుకోవాలి, డబ్బు లేవు, ఉన్న దానికంతా ఇప్పుడు పక్కన దానికి మొత్తం తాగడి పెట్టి చేసేసాము, డబ్బు రూపాయి లేదు, ఎలాగని ఆలోచిస్తుండగా దేవుడి వాకు చిత్తమే అనుకుంటా ఒక బజాజ్ కార్డ్ అని మీకు అందరికీ తెలిసి ఉండిద్ది, దాంట్లో మీకు పర్సనల్ లోన్ వచ్చింది అండి చంటి గారి పేరు మీద అని చెప్పి 7 లక్షలు లోన్ ఇచ్చారు. భలే ఆశ్చర్యంగా మధ్యాహ్నం వచ్చి మీకు 4 గంటలు పడతాయి అని చెప్పారు లోను. ఆ అమౌంట్ చెప్పాను మా పేరెంట్స్కి, వీళ్ళకి చెప్పాను. లేదు అలా ఎందుకు పడతాయి, లోను 4 గంటలు ఇచ్చేవాళ్ళు ఎవరు, అంతా మోసం, వద్దు అయ్యేదని చెప్పి భయపడ్డారు వీళ్ళు. మీకు తెలిసిందే ఒక బ్యాంకుకి మనం లోన్కి వెళ్తే ఎన్ని నెలలు తిప్పుతారో మనల్ని లోన్ శాంక్షన్ చేయడానికి. అలాంటిది నేను నమ్మి లేదు నాన్న మనకి చేస్తారు, దేవుడి అనుగ్రహం ఉంది, 4 గంటలు పడతాయి అని చెప్పి ఒక మధ్యాహ్నం ఆఫీసర్ వచ్చారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు మా నాన్నగారి వాటి మీద మధ్యాహ్నం తీసుకొని రాత్రి 10 7 లక్షలు మా అకౌంట్లో ఉన్నాయండి. దేవుని నామం అసలు నమ్మలేదు మేము. ఎలా దేవా ఎలా కొనాలి, పక్కన ఎలా కొనాలి, అది తీసుకోకపోతే మేము ఎటు పోకుండా అయిపోతాము, ఇంకా మేము లేదు అనే బాధపడే ఒక సిచ్యువేషన్లో 7 లక్షలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఏ కాగితాలు పెట్టుకోకుండా, ఏ షూరిటీ పెట్టుకోకుండా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, దేవుడి చిత్తం. అప్పుడు అనుకున్నాను, దేవా నువ్వు ఇప్పుడు దాకా ఇంత ఎందుకు లేట్ చేసావు, మమ్మల్ని ఇన్ని నెలలు మేము బాధపడ్డాము ఎందుకు అని కుటుంబం మొత్తం ఒక వేదనలో ఉంటే, దేవుడి ఆ ప్రణాళిక మేమైనా ఇది కాదు, సగం కాదు మొత్తం మీరే తీసుకోండి అనే దేవుడు ప్రణాళిక అంత గొప్పగా ఉంది మా మీద. దానికి తగ్గట్లుగానే ఇంకా మనీ సరి అడ్జస్ట్ అవ్వలేదు. ఎలాగని బాధపడతా ఉంటే మా మమ్మీ వాళ్ళ ఫాదర్ తను వచ్చి 10 లక్షలు తెచ్చి వాళ్ళ ఊర్లో, సొంత ఊర్లో, మేము ఎవరో కూడా తెలియదు, పండగకి ఎప్పుడో ఒకసారి వెళ్ళి వస్తాం అంతే. కానీ ఆయన తన పేరు మీద, మా నాన్నగారి పేరు మీద 10 లక్షలు తెచ్చారు. ఇలా బాకీ ఇవన్నీ చేసి మా రిలేటివ్స్ ఇవన్నీ చేసి సమకూర్చి, డబ్బులు లేదనుకున్న విషయాల్లో సమకూర్చి చేశారు. దేవుడి నామానికి వందనాలు. చాలా సంతోషంతో ఈ మాటలు చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ.
అంతా బాగానే ఉంది. ల్యాండ్ అంతా ప్రస్తుతానికి మొన్న 4 days అయిందండి ల్యాండ్ రిజిస్టర్ అయ్యి. మనకు గడిచిన వారంలో గురువారం ల్యాండ్ మా పేరు మీద రిజిస్టర్ అయింది. సాక్ష్యం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సిన మాట ఏంటంటే, నమ్ముకున్న చుట్టాలు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ హేళన చేయడానికి ముందుకు వచ్చారు. కానీ మన సంఘంలో గత 8 నెలల నుంచి మన పాస్టర్ అమ్మ గారు కానీ, పాస్టర్ గారు కానీ, చిన్ని బ్రదర్స్ అందరూ తెలిసిన వాళ్ళందరూ, బాబు రిజిస్టర్ అయిపోయిందా, మీకు సమస్య తొలగిపోయిందా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఎంతోమంది అడిగి మా కోసం ప్రేయర్ చేశారండి. ఇలాంటి సంఘంలో నేను మా కుటుంబం ఇదంతా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. ఇదంతా దేవుడి కృపే. ఈ సంఘంలో మేము ఉండటానికి ఇలాగా దారి చూపినందుకు, మా ఇంత ప్రేమ ప్రార్థన రూపంలో మీరు మాకు ఇచ్చినందుకు మీ అందరికీ మా వందనాలు, మా కుటుంబం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. స్పెషల్ థ్యాంక్స్ టు పాస్టర్ అమ్మ గారు అండ్ పాస్టర్ గారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును. మరియు గుంటూరులోని ప్రబోధ బుక్స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.